వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మునావర్ ఫారూఖీ పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ పేరుతో, స్టాండప్ కామెడీ పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తాను ఒక హీరోలాగా ఫీల్ అయ్యే వెధవ. అది అందరికీ తెలిసిందే. గతంలోనే ఈయన చాలా సార్లు సనాతన ధర్మానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, సీతారాములకు సంబంధించి కామెడీ పేరుతో అపహాస్యం చేయడం, శృతి మించిన కామెడీ అంటూ కామెడీని పక్కదోవ పట్టిస్తూ బిగ్ బాస్ రియాలిటీ షోకు కూడా వెళ్ళిన గనుడు. ఇలాంటి వాళ్ళకి ఎందుకో నాకు తెలియదు కానీ ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళను ఎక్కడో నిలబెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు మస్తు మంది ఉంటారు. సరే, అది వేరే విషయం. మనకు వాళ్ళ కర్మ వీడి కర్మ. ఏదేమైనా కానీ అపహాస్యం చేయడానికి కామెడీ అనే ఒక పదాన్ని ఉపయోగించుకుంటే ఈపు చీలిపోద్ది అని మునావర్ ఫారూఖీకి వార్నింగ్ వచ్చిందట. ఇక ఎక్కడ జరిగింది ఇదంతా అంటే, తలూజీలో ఒక స్టాండప్ కామెడీ చేస్తున్నాడట మునావర్ ఫారూఖీ. మునావర్ ఫారూఖీ ఆ కామెడీ చేస్తున్నప్పుడు కొంకిని ప్రజలకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఏం జరిగింది అనేది ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు అందిస్తాను. ఆర్టికల్ ఏంటంటే, తన హిందూ వ్యతిరేక కామెడీతో రియాలిటీ షో బిగ్ బాస్ కి చేరుకున్న మునావర్ ఫారూఖీ కొంకిని సమాజాన్ని దూషించే పదజాలం ఉపయోగించి మరోసారి వివాదంలో ఉన్నాడు. ఇక్కడ దరిద్రం ఏంటి తెలుసా? ఈయన హిందూ వ్యతిరేక కమీడియన్. ఈయన బిగ్ బాస్ కూడా వెళ్ళిండు. మునావర్ ఫారూఖీ పేరు కనబడుతోంది, హిందూ వ్యతిరేక అని తెలుసు. కానీ వీడి షో చూసేటోళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారు తెలుసా? మన హిందువులే ఉంటారు. ఇది దరిద్రం. వీడికి ఏ లెవెల్లో ఫాలోయింగ్ ఉంటుంది తెలుసా వీడి కామెడీ షోకి? పోనీ అదేమన్నా నిజమైన హాస్యమా అంటే పిల్లలతో కలిసి చూడలేని కామెడీ షోస్ ఉంటాయి, ధర్మం మీద దాడి చేసే కామెడీ షోలు ఉంటాయి. కానీ వీడి కామెడీ షోని చూడడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తుంటారు హిందువులు. మరి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లే. సుడో సెక్యులర్లుగా వాళ్ళు బతుకుతూ సనాతన ధర్మాన్ని దూషిస్తూ ఎంజాయ్ చేస్తున్నంత కాలం కూడా ఇగో ఇలాంటి నా కొడుకులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ నా కొడుకుల్ని మార్చాలి అనడం కంటే ముందు హిందువులు మారాలి అని కోరుకోవాలి మనం. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత అతను ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని చెప్పారు. కొడదామని బెదిరించారు. ప్రజా వ్యతిరేక నేపథ్యంలో తలూజాలో ప్రదర్శన సందర్భంగా ఫరూఖీ ఇప్పుడు తన వివాదాస్పద జోక్ కోసం క్షమాపణలు చెప్పిండు. తలూజీలో ఒక స్టాండప్ కామెడీ షో చేస్తున్న సమయంలో అక్కడ ఒక పీపుల్ని కొంకిని, మీ ఊరేంటో ఏదో అడుగుతాడు, మొత్తానికి కొంకిని అని చెప్తారు. ఆ టైంలో ఒక చిన్న కామెడీ చేస్తున్నట్టుగా పైశాచిక ఆనందం వీడి వేలో అది కామెడీ, మనకైతే పైశాచికం. అలాంటి ఒకటి చేస్తే అక్కడ అందరూ నవ్వేసిండ్రు. అక్కడ ఉన్న ఎవరికి అర్థం కాలేదేమో వాడు చేస్తుంది కామెడీయా లేకపోతే వాడు చేస్తుంది అపహాస్యమా అనేది. పిచ్చోళ్ళలాగా నవ్వేసిండ్రు. నవ్విన తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇలాంటివి ఇంకొకసారి చేసినామంటే బిడ్డ మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావు? ఒక్కసారి అంటే 2 సార్లు అంటే వదిలేస్తాం. కామెడీ పేరుతోటి నువ్వు దిగజార్చిలాగా మాట్లాడుతుంటే ఎవడు చూస్తూ ఊరుకుంటాడు? బిడ్డ క్షమాపణలు చేయకపోయినావు అనుకో, కనబడ్డ చోటలా ఈపు విమానం మోత మోగిస్తాం అన్నారట. దెబ్బకు నాలుక చెప్పిందట, ఈపు చెప్పిందట, ఒరే ఫారూఖీ ఏ నోరేసుకొని అయితే నువ్వు అపహాస్యం చేసినావో అదే నోరేసుకొని క్షమాపణలు చెప్పు, లేకపోతే నీ నోటికి ఏమైద్దిరా నా ఈపు పగిలిపోద్ది అని. అందుకని వెంటనే క్షమాపణ చెప్పిండట సారు. అందరూ ముంబై నుండి ఉన్నారా లేదా ఎవరైనా ఇక్కడికి రావడానికి ప్రయాణించారా అని అతను తన ప్రేక్షకులను అడగడం వినవచ్చు. దానికి ఒక వ్యక్తి తాను తలూజా నుంచి వచ్చానని సమాధానం ఇచ్చాడు. అతను తలూజాను ఒక ప్రత్యేక ప్రాంతంగా భావించి పెంచాడు. అయినప్పటికీ అతని గ్రామానికి చెందిన ఎవరైనా అదే ప్రశ్న అడిగితే అతను ముంబైకి చెందిన వాడినని చెప్పుకుంటాడు అని ఫారూఖీ బదులిచ్చాడు. అతని తర్వాత ఏ కొంకిని లోక్ షో యా బనాతే హేనే, ఆ పాప స్టార్ గుర్తులు పెట్టినట్టు వాడు ఏం మాట్లాడిండో అర్థం చేసుకోవచ్చు. ఈ కొంకిని ప్రజలు ఇతరులను మోసం చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ పగలబడి నవ్వినప్పుడు ప్రేక్షకుల సభ్యుడు కొంకిని అని ఒప్పుకున్నాడు. దరిద్రం ఏంది అంటే, కొంకినిలో పుట్టినా ముంబైలో సెటిల్ అయితే నువ్వెక్కడ అంటే ముంబై అని చెప్పుకుంటారు. కొంకిని వాళ్ళంతా దొంగలు అనగానే నవ్విందట. అన్న అర్థం కాలేదు అన్న ఆయన చెప్పింది. కామెడీ చేసిండా? నువ్వు పుట్టింది ఎక్కడ అంటే పుట్టిన స్థలాన్నే చెప్తామన్నా. అరే కాదు వీళ్ళు అబద్ధాల వాళ్ళు ఇట్లా అని చెప్తే చుట్టూన్నోళ్ళు నవ్విండ్రు అంటేనే వాళ్ళ హాస్యమా లేకపోతే అపహాస్యాన్ని వాళ్ళు కోరుకుంటారో నాకు అర్థం కావట్లే. ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి మీకు. बॉम्बे से ना कोई ट्रैवल करके आए? बाय बाय बाय. कहाँ से? तलोजा. अच्छा आज पूछ लिया कि कोई ट्रैवल करके आया तो तलोजा अलग हो गया, वरना इनके गांव वाले पूछते होंगे ना कहाँ रहता हूँ, बम्बई रहते हैं. ये कोकनी लोग चूतिया बनाते सबको.
कोकणी है तुम लोग? రైట్. ఇక్కడ నాకు ఈయన కంటే కూడా అనున్న జనాల మీద కోపం వస్తుంది. ఆడు ఏం మాట్లాడిండని గంత ఈలలేసుకుంటూ నవ్వేస్తాండ్రు. మీకు నవ్వడానికి సందర్భమే దొరకట్లేదా, లేకపోతే మిషన్లతోటి కంప్యూటర్లతోటి పని చేసి రోబోలుగా మాట్లాడి ఆడ నిల్చున్న వ్యక్తి పర్సనాలిటీని చూసి వాడు మాట్లాడిన ప్రతిదీ కామెడీ అని నవ్వేస్తాండ్రా? ఎదుటోడిని అవమానిస్తే వచ్చే కామెడీ అనేది కామెడీనా? మీరు నవ్వుతుంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకురాకుంటే ఏమవుతారు? ఇలాంటి వాళ్ళు అంత స్టార్లు కాకపోతే ఏమవుతారు? ఈడే కాదు, ఆ షోలో పాల్గొన్న నవ్విన ప్రతి ఒక్కరు క్షమాపణ చెప్పాలి, గప్పుడు కానీ బుద్ధి రాదు. ఇక దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకుడు నితీష్ రాణే వైరల్ క్లిప్ పై స్పందిస్తూ ఈ పచ్చటి పాము ఇంటికి వెళ్లి కొంకిన్ ప్రజలు ఎలా ఉన్నారో చెప్పాలి, అప్పుడు మాల్వానీలో స్టాండప్ ప్రారంభమవుతుంది. అతను ఒక వీడియోను కూడా విడుదల చేసి బెదిరించాడు. ఈ పచ్చటి పాము చాలా మాట్లాడటం ప్రారంభించింది. కొంకిని వ్యక్తిని హేళన చేసిన వ్యక్తి ఇంటి చిరునామా మా వద్ద ఉంది, త్వరలోనే అతనికి గురపాఠం చెబుతాం. నీలాంటి పచ్చి పామును పాకిస్తాన్ కు పంపడానికి ఎక్కువ సమయం పట్టదు. నిజమే, ఈ దేశంలో ఉంటూ ఈ ధర్మాన్ని దాడి చేస్తూ ఈ ధర్మాన్ని దాడి చేయడానికి కొంత సోషల్ మీడియా, కొంత స్టాండప్ కామెడీ, కొంతమంది మీడియా, కొంతమంది పత్రికలు, కొంతమంది మేధావుల ముసుగులో, లిబరల్స్ ముసుగులో, సుడో సెక్యులర్ల ముసుగులో అమ్మ పాలు దాగి రొమ్ము మీద గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ దేశం నుంచి పంపిస్తే తప్ప ఈ దేశానికి పట్టిన ఏదైనా దరిద్రం ఉంటే వదిలిపోకుండా ఉండదు. వాళ్ళు పోతే వదిలిపోద్ది. ఎందుకు? నచ్చనప్పుడు ప్రత్యక్ష యుద్ధం చేయండి దేశంతో. చేత కాదు, ఎందుకంటే భారతదేశంతో పెట్టుకున్న ఎవ్వడు కూడా మిగిలి బట్ట కట్టినట్టు లేదు కాబట్టి చరిత్ర. ఇక పరోక్షంగా పాలు దాగి రొమ్ము మీద గొద్దడానికి ఇలాంటివన్నీ సైడ్ ట్రాక్ లో చేస్తూ ఉంటారు. ఈయన నితీష్ రాణా ఏం మాట్లాడారో చూద్దాం. ఈయన బీజేపీ నేత. फारुकी नावाचा हिरवा साप याची जीभ जास्त परत वळवळायला लागलेली आहे. याला कोकणातल्या लोकांचे त्याबद्दल जास्त आपल्या स्टँडअप कॉमेडी मध्ये एवढं टिंगल उडवण्याची अगर खात असेल तर त्याच्या घरचा पत्ता आम्हाला चांगल्या पद्धतीने माहिती आहे. आता लवकरच त्याला आता मालवणी हिसका असा दाखवायला लागेल की पुढच्या स्टँडअप कॉमेडी हा मालवणी करायला सुरू करेल. त्या हिरवा सापायला सांगेल कोकणातल्या लोकांचा अगर अपमान करायची तू हिम्मत करशील तर तुझ्यासारख्या हिरवा सापांना पाकिस्तानात पाठवण्याला आम्हाला जास्त वेळ लागणार नाही, हे लक्षात ठेव. రైట్. ఎప్పుడైతే నితీష్ రాణా ఈ ట్వీట్ చేశారో ఆ తర్వాత ఇది వైరల్ గా మారి దెబ్బకు భయానికి బాబు గూబ గుయ్యమని క్షమాపణ చెప్పిండట. అయితే ఇక్కడ మళ్ళీ మన వీడియోని విమర్శిస్తూ కామెంట్లు చేసే వాళ్ళు ఉంటారు. అక్క ఏదో కామెడీలో ఆయన కొంకిని వాళ్ళంతా అన్నారు, గదేమన్నా పెద్ద విషయమా, దాన్ని నువ్వు కావాలని లేకపోతే గీళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి గింత ఘోరంగా వైరల్ చేస్తారు అంటే దమ్ముంటే గిట్లనే ముస్లింలకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించి కానీ ఏ తరహా కొంకినీలకు సంబంధించి కామెడీ చేసే పదజాలాన్ని ఉపయోగించాడో అలాంటి పదజాలాలను ఉపయోగించుకుంటూ ఒక స్టాండప్ కామెడీ చేయమనండి, ఒప్పుకుందాం. ఈయన చేసేది స్టాండప్ కామెడీయే, ఈయన కామెడీ మాత్రమే చూడాలి, ఈయన దాడి చేస్తుంది ధర్మం మీద కాదు అని చేయగలుగుతాడా? ఆయన సమర్థించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పగలుగుతారా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ రోజు సాయంత్రం 4:30 ఆర్ వాయిస్ వేదికగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు సంబంధించి స్పెషల్ రౌండ్ టేబుల్ లైవ్లో టెలికాస్ట్ కాబోతోంది. సో అందరూ చూడండి, వీలైనంత షేర్ చేయండి. జాతీయవాదాన్ని పెంపొందించడంలో, ఆ భావాలని తీసుకువెళ్ళడంలో మీరు ఏదైనా అడగాలి అనుకున్నా కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ కూడా అక్కడికి వచ్చిన మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, జాతీయవాదాలు కలిగిన నాయకులను అడిగి వారి ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ చేరుకోవడంలో మీ అందరూ పోషించిన పాత్ర, మీ అందరూ ఆదరించిన తీరు మరువలేంది. అలానే ఆదరించండి. అండ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఈ ఛానల్కి కావాలి. ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీసు, మనది అనే ఎక్విప్మెంటు,
ప్రతి ప్రోగ్రాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడానికి ఏ ప్రోగ్రాం చేయాలి అనుకున్నా అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి, త్వరితగతిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి, కొంత క్రూ కానీ, వీటి విషయంలో మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీ గలాన్ని నా గలంగా, మన గలంగా ప్రభుత్వాలకు ప్రజలకు తెలియచేస్తూ జాతీయవాదంతో ముందుకెళ్లడంలో అడుగు వెనుకకు వేయను అని మాటిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. జై భారత్. మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.